వినాయక చవితి టైం అప్పుడు మనం కిలిమంజారో కొండ ఎక్కాం. మరి చవితి నాకు లేదనుకోకుండా నా బొజ్జగన పైన కింద నుంచి నేను తెచ్చాను నేనే. ఎందుకురా పెద్ద తేలేదంటే కింద నుంచి 20,000 అడుగులు మోసుకొని వచ్చేసరికి వినాయకుడు పెద్ద సైజు అయితే పులుసు కారిపోతుంది. అయినా ఏముంది వినాయక కంగారు పడకయ్యా, ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు నా వినాయకుడు. 20,000 అడుగులు 1 ఇంచ్, 20,000 అడుగులు 1 ఇంచ్ వినాయకుడు అనమాట. ఓకే, ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు. వినాయక యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడా. మీ నాన్నగారు కైలాసంలో ఉంటారు, ఆ తర్వాత నిన్ను మంచుకొండలో పెట్టిన ఘనత నాదే. వినాయకుని మంచుకొండల్లో పెట్టిన ఘనత నాదే. అది ప్రపంచంలోనే అతిపెద్ద 20,000 అడుగులు వినాయకుడు పెట్టిన ఘనత ప్రపంచ యాత్రికుడు నాన్ వేసి నా చరిత్ర చెప్పుకోవాలా. మాకాయబ్బా గణపతి పప్ప మౌర్య, మంగళమూర్తి మౌర్య. నీకు వడపప్పు నైవేద్యం, పాయసం ఏలో ఫస్ట్ ఫ్రూట్స్ కాబట్టి మ్యాంగో. నీకు పప్పులు అంటే ఇష్టం. నవధాన్యాలు, జీడిపప్పు హెల్త్కి మంచిది. జీడిపప్పు, పిస్తా పప్పు, మొత్తం ఓట్స్, రాగులు అన్నీ. తర్వాత స్నిక్కర్స్ చాలా బాగుంటుంది. మరి అవి ఏం లేవు ఫ్రూట్స్, అది పల్లీలు ఇష్టమే కదా, ఇష్టంగా తింటారు కదా. సో నాకు కలిగిన నైవేద్యం ఎంత చెట్టుకి అంతే గాలి. ఈ నైవేద్యం పెట్టి నేను కోరుకుంటున్నాను ఏంటి తెలుసా, నా సబ్స్క్రైబర్లు బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి.